ఇక 21వ అధ్యాయంలో అత్రి అగస్త్యునికి ఇలా చెబుతాడు. సాధారణమైన కొట్లాటగా ప్రారంభమై దొమ్మిగా మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. అస్త్రశస్త్రాలలో పదునైన బాణాలతో వాడి గుదియలతో ఇనుప కట్ల తాడి కర్రలతో ఖడ్గపట్టిన ముపల శూల బల్లాతక తోమర కుంభ కుటారాధ్య ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంబోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుడి గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు. తర్వాత ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు. అందుకు కోపం తెచ్చుకున్న పురంజయుడు బ్రహ్మ మంత్రంతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంబోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజుడి కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంబోజ మహారాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకే త్రిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వాటిని తన వింట సంధించి పురంజయుడి మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుడి సారథిని చంపివేశాయి. ధనుస్సును ముక్కలు చేశాయి. పురంజయుడిని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వింట సంధించి వారిని ఆఖరి వరకు లాగి కాంబోజుడిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలలో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్ఛపోయాడు. దానితో యుద్ధం మరింత భయంకరమైంది. తెగిన తుండాలతో, ఏనుగులు నరకబడిన తలలతో, గుర్రాలు విరగబడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథ చక్రాలు, తలలు, ముండేలు వేరు కాబడి ఎడమగా పడి గిలిగిలా తనుకుంటున్న కాల్బంటుల కళేబరాలతో కథన రంగం అంతా కంటగింపుగా తయారైంది. మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అదన్య అయిన పురంజయుడి బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంత్రానికల్లా సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయుడిని చూసి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుడిని గెలవాలనే కోరికే గనుక బలవత్తరంగా ఉంటే తక్షణమే భక్తి ప్రవృత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గం. రాజా, ఇది కార్తీక పూర్ణిమ. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళా శోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ మొదలైన నామాలతో, మేళ తాళాలతో ఎలుగెత్తి పాడు. ఆ పాటలతో పరవశుడై హరిముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. భూపతి, ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కానీ, నీకు శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు సుమా. మితిమీరిన అధర్మం వలన నీ ధర్మబలం, దాని ద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలకమాని కార్తీక రథాన్ని ఆచరించు. ఈ కార్తీక రథం వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సత్సంతానాలు సంకటిల్లి తీరుతాయి. నా మాటలను విశ్వసించు అంటూ 21వ అధ్యాయము సమాప్తము. 21వ రోజు బహుళ షష్ఠి పారాయణం సమాప్తం. ఈ కథను విన్నవారికి శత్రుబాధలు, ఈతి బాధలు ఉండవని ప్రతీతి. ఈ కథను గనక ఎవరైతే వింటారో వాళ్లకు శత్రుబాధలు, ఈతి బాధలు ఉండవు అని ఈ పురాణంలో తెలుస్తుంది. ఈ కథ విన్న వెంటనే మీ బంధువులకు షేర్ చేసి ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.